ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. నేను ఇంతకుముందు ఇప్పుడు మా సిస్టర్ మ్యారేజ్ గురించి నేను సాక్ష్యం పంపించాను. అయితే మొన్న ఏప్రిల్ 11th రోజున ఎంగేజ్మెంట్ జరిగింది బ్రదర్. మా డాడీ చనిపోయారు, అన్నయ్య చనిపోయారు. అయితే డబ్బులు దేవుడే మొత్తం సమకూర్చాలి చెల్లె వివాహానికి. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయింది బ్రదర్. కానీ మనుషుల ద్వారా సహాయం కాదు, దేవా నీ ద్వారా సహాయం అందాలి. నువ్వే డబ్బులు మొత్తం ఈ వివాహానికి ఎంగేజ్మెంట్కి కావాల్సిన డబ్బులు సమకూర్చినందుకు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. సమస్తము మీరే సమకూర్చినందుకు థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాను బ్రదర్. ఆ ఎంగేజ్మెంట్ రోజు జరిగిన అద్భుతం ఏంటంటే, మా బాబాయ్ ఒకరు, వాళ్ళిద్దరు అబ్బాయిలు జాబ్ చేస్తున్నారు. అయితే ఒకరు ఫార్మసిస్ట్, ఒకరు ఫిజియోథెరపిస్ట్. అయితే ఎంగేజ్మెంట్ రోజు మా బాబాయ్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వచ్చారు. వచ్చి నా చేతిలో 50,000 పెట్టారు, నా చేతిలో, మా చెల్లి చేతిలో. అయితే నేను చాలా ఆశ్చర్యపోయాను, ఏంటి ఇలా పెడుతున్నారు అని అడిగాను. నేను అడిగితే ఏమో వాళ్ళకు ఇవ్వాలని, గిఫ్ట్గా ఇవ్వాలని అనిపించిందట. 50,000 గిఫ్ట్ ఇస్తున్నాము, మ్యారేజ్కి ఏమైనా కొనుక్కోండి కావాల్సినవి అని చెప్పేసి వారు అన్నారు బ్రదర్. నేను చాలా ఏడ్చాను. దేవా, నేను డబ్బులు సమకూర్చమని అడిగాను కానీ ఇంత గొప్ప వండర్ జరిగిస్తావని నేను అనుకోలేదు అని చెప్పేసి నేను ఆ రోజు అసలు చాలా ఏడ్చాను బ్రదర్. ఆ ఫంక్షన్లోనే డబ్బులు తెచ్చి నా చేతిలో పెట్టినప్పుడు నేను చాలా ఏడ్చాను. అసలు దేవా, నువ్వు ఇంత గొప్ప దేవుడవా, ఎంత అద్భుతం చేసావు ప్రభా. ఈరోజు ఒక్క 500 కావాలంటేనే అవసరానికి ఎంతోమందిని అడగాలి, కానీ నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు అనడానికి గుర్తుగా ఇంత డబ్బులు 50,000 వాళ్ళు గిఫ్ట్గా మాకు ఇచ్చారంటే వాళ్ళకు దేవుడు ప్రేరేపణ కలిగించాడు బ్రదర్. థ్యాంక్ యూ జీసస్ అని నేను సమస్తము సమకూరుస్తున్నందుకు థ్యాంక్ యూ దేవా అని చెప్పాను బ్రదర్. ఇలా ఆల్ నైట్ ప్రేయర్లో కూడా మన ప్రేయర్ రిక్వెస్ట్ రాసుకొని దేవుడే సమస్తం సమకూర్చాలని చెప్పేసి ప్రేయర్ రిక్వెస్ట్ రాసి చేయబెట్టి ప్రార్థన చేసుకున్నాను బ్రదర్. 3 నెలల నుంచి నేను ఈ మ్యారేజ్ కోసం ప్రే చేస్తూనే ఉన్నాను. దేవుడు చేసిన కార్యం ఇది. మీరు ఇలా అనేకుల సమస్యలు తీరడానికి దేవుడు మీ ద్వారా మార్గాలు వాక్యం ద్వారా తెరుస్తున్నాడు బ్రదర్. అందుని బట్టి దేవుడికి కోట్లాది కోట్ల వందనాలు. ఇలా ప్రార్థించినప్పుడు నాకు తెలిసి సమస్య రావచ్చు, కానీ ఏ సమస్య ఎవరిని ఏం చేయదు బ్రదర్. ఎక్కడ కూడా సమస్యలు ఉన్న వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం కానీ, కృంగిపోవడం కానీ ఉండదు. ఎందుకంటే దేవుడు స్తుతించినప్పుడు విడుదలిస్తాడనే ఒక ధైర్యం వాళ్ళలో కలిగి వాళ్ళు ఇంకా దేవునిలో సంతోషంగా ముందుకు కొనసాగడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అనేకుల కొరకు ఇంకా మిమ్మల్ని గొప్పగా ఉన్నతంగా వాడుకోవాలని నేను కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను.